పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు చమురు రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయింది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో అగ్రరాజ్యం అమెరికా ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. రష్యా నుండి చమురు దిగుమతి చేసుకునే విషయంలో భారత్కి భారీ మినహాయింపు ఇచ్చింది. రష్యా నుండి చమురు కొనండి, ప్రపంచ మార్కెట్ని కాపాడండి అంటూ భారత్కి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న కొద్దీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరగడంతో ప్రపంచ ఇంధన సరఫరా మార్గాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గంగా భావించే హార్మూజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే భారత్కు ఊరట కలిగించేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్వయంగా వెల్లడించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా అంతరాయం కలగకుండా ఉండడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రస్తుతం సముద్ర మార్గాల్లో చిక్కుకుపోయిన రష్యా చమురు నౌకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నౌకల నుంచి మాత్రమే భారత్ చమురు కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు అమెరికా పేర్కొంది. కొత్తగా రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోళ్లు జరగకుండా ఇప్పటికే రవాణాలో ఉన్న సరుకును మాత్రమే వినియోగించుకునే అవకాశం భారత్కు కల్పించినట్లయింది. ఇది ఒకవైపు భారత్కు తాత్కాలిక ఊరట కల్పించినప్పటికీ మరోవైపు అమెరికా తన ఆంక్షల విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేదని తెలుస్తోంది. రష్యాపై కొనసాగుతున్న ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో మాస్కోకు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేలా చేసే కొత్త ఒప్పందాలను అమెరికా అనుమతించబోదని స్పష్టమవుతోంది. సముద్రంలో ఇప్పటికే ప్రయాణిస్తున్న నౌకల నుంచి మాత్రమే చమురు కొనుగోలు చేయాలని చెప్పడం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రష్యాకు అదనంగా ఆర్థిక లాభం పెద్దగా ఉండదని అమెరికా అంచనా వేస్తోంది. అయితే ఈ ప్రకటనలో మరో కీలక అంశాన్ని కూడా స్కాట్ బెసెంట్ ప్రస్తావించారు. భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్ తమ దేశం నుండి ముడి చమురు దిగుమతులను మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు తాత్కాలికంగా రష్యా చమురుకు మినహాయింపు ఇచ్చినా దీర్ఘకాలంలో భారత్ను అమెరికా ఇంధన మార్కెట్కు దగ్గర చేయాలనే ప్రయత్నం జరుగుతోంది అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 2022లో ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ఆ దేశం తక్కువ ధరలకు చమురు విక్రయించడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకుంది. భారీ డిస్కౌంట్లతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారతీయ శుద్ధి కర్మాగారాలు తమ ఇంధన అవసరాలను తీర్చుకున్నాయి. ఒక దశలో భారత్కు సరఫరా అయ్యే మొత్తం చమురులో పెద్ద భాగం రష్యా నుంచే వచ్చింది. కానీ ఇటీవల పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. అమెరికాలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతుండటంతో భారత్ రష్యా చమురు దిగుమతులను కొంతమేర తగ్గించింది. అలాగే ఆంక్షల అమలు కఠినతరం కావడంతో కూడా భారతీయ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హార్మూజ్ జలసంధి అంశం మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో సరఫరా అయ్యే చమురులో దాదాపు 5వ వంతు ఈ జలసంధి మార్గం గుండా ప్రయాణిస్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ వంటి దేశాల నుంచి బయలుదేరే భారీ చమురు నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి. అందుకే హార్మూజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
అయితే దీర్ఘకాలంలో పరిస్థితులు ఎలా మారుతాయన్నది ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధి పూర్తిగా మూసివేయబడితే ప్రపంచ చమురు మార్కెట్లో భారీ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు కేవలం భౌగోళిక రాజకీయాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచ ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలన్నింటినీ ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపు ఒక కీలక పరిణామంగా మారింది. కానీ భవిష్యత్తులో ప్రపంచ ఇంధన రాజకీయాలు ఎటువైపు మలుపు తిప్పుతాయన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతోంది.